నమస్తే అండి. నేను డాక్టర్ రమణ్ రాజు, సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనం ఇప్పుడు శీతాకాలం వచ్చిందంటే చాలామందికి స్కిన్ డ్రైనెస్ కావటం, ముఖ్యంగా సోరియాసిస్ వ్యాధి అనేది ఉన్నవారికి ఎక్కువ అవుతుంది. కొంతమంది కొత్తగా కూడా సోరియాసిస్ అనేది వస్తుంది. ఈ సోరియాసిస్ ఉన్నవారు ఈ శీతాకాలంలో ఇంకా చర్మం పొడిబారిపోవటం వల్ల ఈ సమస్య అనేది వస్తుంది. ఈ సోరియాసిస్ అనేది ప్రస్తుతం ఎక్కువ అవుతుంది. ఎందుకు ప్రస్తుత కాలంలో ఎక్కువ అవుతుంది అంటే, ముఖ్యంగా చాలామందికి సన్‌కి ఎక్స్‌పోజ్ కావడమే మర్చిపోవటం చాలామంది చూస్తుంటాం. ఎక్కువ ఏసీలో గడపటం ద్వారా విటమిన్ డి తక్కువవుతుంది. విటమిన్ డి తక్కువైతే మనకు సోరియాసిస్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వాటికి తోడు హైపోథైరాయిడ్ ఉన్నవారికి, లివర్‌కు సంబంధించినటువంటి సమస్యల వారికి ఈ సోరియాసిస్ సమస్య ఎక్కువవుతుంది. సోరియాసిస్ అనేది సైకోసోమాటిక్ డిజార్డర్, అంటే మానసిక శారీరక కారణాల వల్ల వస్తుంది. శారీరకంగా మనం తీసుకునేటువంటి ఆహార పద్ధతులు, పాటించే జీవన విధానం కారణమైతే మానసికంగా ఎక్కువ ఆలోచన, టెన్షన్స్ పడడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ఇంకా మనకు ఈ సోరియాసిస్ ఆయుర్వేదంలో కిటిబా అని, మండల కుష్టమని రకరకాల పేర్లతో ఆ ఆకారాన్ని బట్టి మనం నిర్ధారించడం జరుగుతుంది. ఈ సోరియాసిస్‌లో మెయిన్‌గా చర్మంలో 7 పొరలు ఉంటాయి. కింది పొర అనేది 26-30 రోజులకు కొత్త కణాలు ఉత్పత్తి చేస్తుంటాయి. పై పొర అనేది కూడా 26-30 రోజులకు పాతవి పోయి కొత్తవి వస్తుంటాయి. కింద ఎన్నైతే కొత్తవి వస్తూ ఉంటుందో పైన పాతవి పోతుంటాయి. కాబట్టి 2 సమానంగా ఉంటాయి. కానీ సోరియాసిస్‌లో ఏమవుతుందంటే, కింది పొర నుంచి అధికంగా 4-6 రోజులకే కొత్త కణాలు ఉత్పత్తి కావటం వల్ల ఇవన్నీ కూడా పైకి వెళ్ళి పైన ఉండే సెల్స్‌ను పొట్టులాగా, మనకు చర్మం పొట్టులాగా ఊడిపోతుంది. చేప పులుసులాగా ఊడిపోతుంది. ఇది సోరియాసిస్ యొక్క ప్రథమ లక్షణం. ఈ సోరియాసిస్‌లో రకాలుంటాయి. ప్లేక్ సోరియాసిస్ అంటే మనకు చిన్న రౌండ్ నుంచి, అంటే ₹1 కాయినంత వెడల్పు నుంచి అరచేతి వెడల్పులాగా మొత్తం ఈ శరీరం అంతా కూడా లీజన్స్ వస్తాయి. అదంతా చర్మం పొట్టు లేచిపోతుంది. ఆ పొట్టు వెనుక రెడ్‌గా రక్తపు చుక్కలుంటాయి. ఇంకా మనం గోకితే మనం క్యాండిల్ గ్రీస్ అని అంటాం. మనకు కొవ్వొత్తి లేదా క్యాండిల్‌ను గోకితే ఏ విధంగా అయితే మనకు వస్తుందో అలా దీంట్లో కూడా వస్తుంది. ఇంకా మనకు గట్టేడ్ సోరియాసిస్ అంటాం. గట్టేడ్ సోరియాసిస్ అంటే మనకు వీపు వెనక, వీపు ముందు చిన్నగా వాటర్ డ్రాప్ లాగా ఏర్పడతాయి. స్కాల్ప్ సోరియాసిస్ అంటే తలపైన, అదేవిధంగా పామార్ సోరియాసిస్, ప్లాంటార్ అరికాళ్ళు, అరిచేతుల పైన వస్తుంది. ఇంకా సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే మన సోరియాసిస్‌తో పాటు జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా వస్తాయి. నెయిల్స్ పైన కూడా ఈ నెయిల్స్ యెల్లోయిష్ కలర్ ఏర్పడి దాంట్లో రంధ్రాలు ఏర్పడతాయి. అంత భయంకరమైనటువంటి వ్యాధి. సోరియాటిక్ ఆర్థరైటిస్ అయితే ఉదయాన్నే భయంకరమైన నొప్పి, లేవాలంటే చాలా కష్టం, వాపు, నొప్పి, జ్వరం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. వీరు ముఖ్యంగా సీ ఫుడ్ తీసుకుంటే ఇంకా సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే సోరియాసిస్ అనేది వచ్చినటువంటి చర్మం పలుచగా ఉంటే ఈజీగా తగ్గుతుంది. అలా కాకుండా మందం పెరిగితే ఇంకా ఈ సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. మరి దీనికి ఆయుర్వేద చికిత్సా పద్ధతుల ద్వారా సమూలంగా దీన్ని తగ్గించవచ్చు. ఆయుర్వేదంలో వమన కర్మ, విరేచన కర్మ అనేటి ప్రముఖ పాత్ర వహిస్తాయి. వమన కర్మ అంటే ముఖ్యంగా ఈ సోరియాసిస్ అనేది మనకు ఈ బొడ్డుకు పైన ఉండి దురద ఎక్కువ ఉంటే దానికి వమన కర్మ అని, ఈ స్టమక్ దగ్గర ఎక్కువ ఉండటం, అదేవిధంగా కింది కాళ్ళకి ఎక్కువ ఉంటే దానికి విరేచన కర్మ అనేది ముఖ్యం. ఎక్కువ బర్నింగ్ సెన్సేషన్, రెడ్ కలర్ ఉంటే మనకు విరేచన కర్మ చేయటం జరుగుతుంది. ఈ వమనం, విరేచనం అనేటి ఎలా చేస్తారంటే, ఒక మెడికేటెడ్ గీ లేదా మెడికేటెడ్ ఆయిల్ ఒకరోజు 30 ml, ఒకరోజు 60 ml అలా డోస్ పెంచుకుంటూ వెళ్ళి మ్యాక్సిమం 7 days మనకు ఇచ్చి, అదే కొన్ని మెడిసిన్స్‌తో వాంతి కలుగు చేస్తాం. దాని ద్వారా టాక్సిన్స్ అన్నీ కూడా వాంతిలో వెళ్ళిపోతాయి. కొంతమందిలో ఈ టాక్సిన్స్‌ను మోషన్ ద్వారా విరేచన రూపంలో పంపిస్తాం. దీని ద్వారా కూడా టాక్సిన్స్ పోతాయి. ఇవి అయిపోయిన తర్వాత మనం ధార అనే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. తక్రధార అంటాం. ఇది బాడీ మొత్తం చేయటం ద్వారా ఆ లీజన్స్ ఏదైతే, ఆ పొట్టు రాలటం ఏదైతే ఉందో అదంతా కూడా రాలిపోయి అక్కడ ఉండే లీజన్స్ అన్నీ కూడా బర్న్ అయిపోతాయి. దాని ద్వారా శాశ్వతంగా తగ్గుతుంది. కాబట్టి మనం జనరల్గా ఇంగ్లీష్ మెడిసిన్స్లో కొంతమంది స్టీరాయిడ్స్ వాడటం, కొంతమంది స్కిన్ క్యాన్సర్లో వాడేటువంటి మిథోట్రెక్సేట్ వీక్లీ వన్స్ వేయటం జరుగుతుంది. ఈ మిథోట్రెక్సేట్ వల్ల కూడా కొంచెం లివర్ పాయిజన్. స్టీరాయిడ్స్ అయితే మనం చెప్పనవసరం లేదు, దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలా కాకుండా ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వీటిని పూర్తిగా తగ్గించే ఈ పంచకర్మ చికిత్సలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్లో కూడా లభ్యమవుతున్నాయి. ఇంకా ఇది సైకోసోమాటిక్ డిజార్డర్ కాబట్టి మానసిక ప్రశాంతత చాలా అవసరం. కాబట్టి దీనికి ముఖ్యంగా తక్రధార అని శిరోధార చేస్తాం. దానివల్ల కూడా ఒకవైపు సోరియాసిస్ తగ్గడంతో పాటు మరోవైపు ఈ టెన్షన్స్, ఈ మెంటల్ స్ట్రెస్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఇంకా ఆయుర్వేద ఔషధాలు కూడా అది వాత ప్రాధాన్యత వల్ల వస్తే బ్లాక్ కలర్ ఉండటం,
స్కేలింగ్ ఉండటం, డ్రైనెస్ ఉండటం ఉంటుంది. పిత్త ప్రాధాన్యత ఉంటే అది రెడ్నెస్ ఉండటం, బర్నింగ్ ఉండటం, పస్ ఉండటం ఉంటుంది. కఫ ప్రాధాన్యత ఉంటే దురద ఎక్కువ ఉండటం, వాటరీ డిశ్చార్జ్ ఉండటం ఉంటుంది. వాటిని బట్టి ఈ మెడిసిన్స్ కూడా మనకు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. జనరల్గా మంజిష్టాది కషాయం, కదిరారిష్ట, శారిబాధ్యాసం, కైశోరు గుగ్గులు, గంధక రసాయనం ఇలాంటి మందులతో పాటు కొన్ని మనకి ఇమ్యూనిటీని పెంచేటటువంటి మధుస్నేహి రసాయనం, చవనప్రాశ రసాయనం ఇలాంటివన్నీ కూడా మనం వాడవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. కాబట్టి ఎవరైనా సరే ఈ సొరియాసిస్తో బాధపడుతూ, సొరియాటిక్ ఆర్థరైటిస్తో బాధపడుతూ ఎన్ని మందులు వాడినా తగ్గక విసిగి వేసారిపోయింటే ఒక్కసారి ఈ పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకోండి. తప్పకుండా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్లో ఈ పంచకర్మ చికిత్సలతో పాటు ఇంకా యోగా, న్యాచురోపతి ఇవన్నీ కూడా ఉన్నాయి. యోగాలో కూడా మెడిటేషన్ చేయటం వల్ల ఈ సొరియాసిస్ అదుపులో పెట్టుకోవచ్చు. అదేవిధంగా న్యాచురోపతిలో కొన్ని రకాల కూరగాయలు, కొన్ని రకాల ఫ్రూట్ జ్యూస్ తీసుకోవటం వల్ల కూడా ఇంకా బాగా తగ్గుతుంది. ఇవన్నీ కలగలిపి మనకు మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్లో ఫాస్ట్‌గా ఎంతటి మొంది వ్యాధైనా ఫాస్ట్‌గా మనకు రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఎవరైతే సొరియాసిస్‌తో బాధపడుతుంటే వారు ఒక్కసారి మీ రిపోర్ట్స్‌తో మెడి9 ఆయుర్వేద హాస్పిటల్‌ని సంప్రదించండి. తప్పకుండా ఇక్కడ మంచి పరిష్కార మార్గం అనేది లభిస్తుంది.